పవన్ కళ్యాణ్ గారు సిరివెల్ల గ్రామానికి వచ్చి రేపు సభ నిర్వహించబోతున్నారు. ఎయిర్పోర్ట్లో ఆయన దిగిన తర్వాత 9ంటికి 9:30 నుంచి మనం అక్కడ ప్రారంభమై మన యాత్ర వెంకటేశ్వరపురం మీదుగా బొమ్మల సత్రం, అక్కడి నుంచి నున్నేపల్లి, అయ్యలూరు, చివరికి గోవిందపల్లికి వచ్చి గోవిందపల్లిలో మన భోజన విరామం తర్వాత నేరుగా మనం మన సభకి వెళ్ళి చక్కగా ఒక మంచి వాతావరణంలో 130 కుటుంబాలకి మనం ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం అంటే ఎంత గొప్ప విషయం ఆ రోజు మీరు అర్థం చేసుకోండి. అనంతపురంలో మొదలుపెట్టాం కార్యక్రమం. దాని తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమం మనం చేసాం, చింతలపూడి అనే గ్రామంలో. ఇది 3వ విడత. కర్నూలు జిల్లాలో మాత్రం ఇది మొదట విడత. ఎంత బాధతో చెప్తున్నానంటే 400 మంది పాపం రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కర్నూలు జిల్లాలో. 400 కుటుంబాలు చితికిపోయినాయి. ఒక యువకుడైతే చాలా గొప్ప విషయం, మనం గర్వపడాలి, మన సమాజంలో ఇంకా ఇటువంటి యువకులు ఉన్నారని. చెల్లి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ చెల్లికి 3 పిల్లలు ఉన్నారని చెప్పి అతను పెళ్లి చేసుకోకుండా చదువుకున్న యువకుడు తిరిగి వచ్చి ఆ గ్రామాల్లోనే నివసించి తన చెల్లిని తన తల్లిని చూసుకుంటూ ఆ 3 పిల్లల్ని చదివించి వాళ్ళకి పెళ్లి చేయాలనే తపనతోటి పనిచేస్తున్న యువకుడు. సమాజం ఆ విధంగా స్పందిస్తుంటే ఈ ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడు? ఎందుకు ఈ ముఖ్యమంత్రి అటువంటి కుటుంబాలకి ₹7,00,000 వేయలేదు? ఎందుకు కావాలని కొంతమందికి నందికొట్కూరులో కొన్ని విషయాలు నా దృష్టి తీసుకొచ్చాడు మన వెంకట్. కావాలని కొంతమందికి ఆర్థికంగా లేకపోతే రాజకీయంగా పట్టుందో వాళ్ళ వరకే ఇచ్చారు ₹7,00,000. లిస్ట్ ఉంది, రండి రేపు ఇస్తాం. వేదిక పైన మనం ఇచ్చే ప్రతి కుటుంబానికి ఎందుకు అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం అనేది మనం ప్రశ్నించాలి. సిగ్గుండాలి, క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. 2.5-3 సంవత్సరాల నుంచి పాపం వీళ్ళు చితికిపోయి ఎవరిపైన అయితే ఆధారపడి ఉన్నారో ఆ ఇంట్లో ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని కనీసం ఎవరు పరామర్శించలేదు. కనీసం వితంతు పెన్షన్ ఇవ్వలేని దుస్థితి ఈరోజు ఈ గ్రామాల్లో ఉంది. 9 నెలలు 10 నెలలు వాళ్ళు వెయిట్ చేశారు వాళ్ళ పెన్షన్ రావడానికి కోసం. భర్తను కోల్పోయి 2-3 పిల్లల్ని చదివించుకునే పరిస్థితిలో ఆ 2,000 వితంతు పెన్షన్ కూడా సంవత్సరం తర్వాత ఇచ్చారు. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన చేస్తుంది ఈ ప్రభుత్వం. దాన్ని మనం తిప్పికొట్టాలి.